నమస్కారం అండి. నా పేరు నాగరాజు, ఎంఎస్సీ జియాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రస్తుతం నేను నల్గొండ జిల్లా డిఆర్డిఏలో జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. మీరు చూస్తున్న ఈ బోర్డు లొకేషన్ వచ్చేసి గట్టుప్పల గ్రామం, గట్టుప్పల మండలం. దీని ల్యాండ్ యజమాని వచ్చేసి జక్రి సుధాకర్ రెడ్డి గారు. సార్ ఏం చేశారంటే తనకున్న 4 ఎకరాల భూమిలో బొప్పాయి తోట పెట్టారు. ఒక దగ్గర 1 ఎకరం ఉంది, ఒక దగ్గర 3 ఎకరాల ల్యాండ్ ఉంది. 1 ఎకరం ల్యాండ్ దగ్గర ఒక బోర్ పాయింట్ వేశారు, కంప్లీట్ డ్రై, 350 ఫీట్ వేశారు. మళ్ళీ 3 ఎకరాల దాంట్లో ఒక బోర్ వేశారు, 250 ఫీట్ వరకు వేశారు. అది కూడా ఫెయిల్ అయిందని సార్ నన్ను అప్రోచ్ చేయడం, యూట్యూబ్లో చూసి నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. మేము ఈ నెల 12వ తారీఖు సర్వే చేసి మొన్న 17వ తారీఖు డ్రిల్ చేశారు. డ్రిల్లింగ్ టైంలో మనకు వాటర్ పాదపు 2 ఇంచుల నుంచి 2 ఇంచుల మధ్యలో వస్తుందని అక్కడ ఎక్స్పెక్టెడ్ ఈల్డ్గా అనుకున్నాము. కానీ సార్ నిన్న మోటార్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఉదయం నుండి రాత్రి వరకు ఆగకుండా కంటిన్యూగా 2.5 ఇంచుల వాటర్ వస్తుందని సార్ చెప్పారు. దాని యొక్క రిజల్ట్ ఇదే. అంటే 5 మోటార్ 2.5 ఇంచుల డెలివరీ తోటి వాటర్ ప్రెషర్ చూసారు కదా. మనకు ఈల్డ్ అనేది మనకు వాటర్ ఎంత దూరం కొడుతుంది దాని యొక్క డిస్టెన్స్ పెట్టి ఈల్డ్ చెప్తాం. ఎల్పిహెచ్లో పోస్తారు వాటర్ని, ఈల్డ్ని. గ్యాలన్ పర్ అవర్ అంటారు, లీటర్ పర్ అవర్ అంటారు. దీని ఈల్డ్ని వాటర్ని మెథడ్లో పోస్తారు, గ్యాలన్ పర్ అవర్ అని. సో అది ఆగకుండా ఉదయం నుండి రాత్రి వరకు ఇలానే కొడుతుందని కొడుతుంది. సో ఈ ఏరియా గట్టుపల మంత్రం చుట్టూ రాచకొండ గుట్టలు ఉన్న ఏరియా, గ్రనైట్ నైసెస్ ఉన్న ఏరియా ఇది. సో ఇలాంటి ఏరియాలో బోర్ పాయింట్ అనేది చూడాలంటే ఫస్ట్ అక్కడ అవుట్ క్రాప్ ఏందో చూడాలి. అవుట్ క్రాప్ ప్రకారం మనం అది అవుట్ క్రాప్ దాని యొక్క జాయింట్స్ ఉన్నాయా, ఫ్రాక్చర్స్ ఉన్నాయా, లీనియమెంట్ ఏ రకంగా ఉందో చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ లొకేషన్ని గూగుల్ ఎర్త్లో కేమెయిల్ చేసి గ్లోబల్ మ్యాప్లో ఇన్స్టాల్ చేయడం వల్ల సార్ వేసిన 2 బోర్లు కూడా బండ మీద వేసినానండి. మన అక్కడ సార్ కూడా చూపించడం జరిగింది. సో ఇక్కడ బండ ఉంది సార్, అందుకే ఇక్కడ మీరు వేసారు, ఫెయిల్ అయిందని సార్కు నా యొక్క ల్యాప్టాప్లో అక్కడే చూపించడం జరిగింది. సో మనం ఏం చేసామంటే బండ కాకుండా రెడ్జ్ వ్యాలీలో, ఇది రెడ్జ్ వ్యాలీ పొజిషన్లో నేను పాయింట్ పెట్టి అక్కడ జియోఫిజికల్ సర్వే కండక్ట్ చేశాను. మంచి లేయర్స్ 3 లేయర్స్ వచ్చాయి. ఒకటి 80 ఫీట్స్, 120, 180 ఫీట్స్లో 3 లేయర్స్ వచ్చాయి. సార్ ఒక 230 ఫీట్ వరకు రికమెండ్ చేయడం జరిగింది. సో సార్కి కొంచెం ఎక్స్ట్రానే 250 ఫీట్ వరకు డ్రిల్ చేయడం జరిగింది. సో మీ